నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సరిగ్గా 2 ఏళ్ల క్రితం టీడీపీ పార్టీ మళ్ళీ గెలుస్తుందా? మరి జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని ఉపయోగించి పెట్టినటువంటి కేసుల నుంచి బయటపడగలమా? మరి నేతలు ప్రజల్లోకి రావడానికి భయపడుతున్నారు. పార్టీ వారికి ఎలాంటి భరోసానిస్తుంది అని ఇటు పార్టీ క్యాడర్ కావచ్చు, అటు ప్రజలు కూడా సతమతం అవుతున్న టైంలో సరిగ్గా లోకేష్ రంగంలోకి దిగారు. యువగళం పేరుతో తన పాదయాత్రను ప్రారంభించారు. ప్రజలకు ధైర్యాన్ని ఇస్తూ ప్రశ్నించే తత్వాన్ని తెలిపారు. ఇక ఆ తర్వాత మరి క్యాడర్ లో ఉన్నటువంటి ఈ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలైపోయాయి. ఇటు లోకేష్ ఇమేజ్ నే కాకుండా టీడీపీకి ఒక సరికొత్త ఉత్తేజం, ఉత్సాహాన్ని ఇచ్చాయి. అలాంటి మరి లోకేష్ ఆయన పాదయాత్రలో పడ్డటువంటి కష్టాలు ఏంటి? సరిగ్గా ఈ రోజుతో ఆయన పాదయాత్ర ప్రారంభించి 2 ఏళ్ళు అవుతోంది. సో ఆయన పాదయాత్రలో పడినటువంటి కష్టాలు, ప్రతిపక్షాల నుంచి ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, మరి ఆయన పాదయాత్ర వల్ల టీడీపీకి ఎలాంటి ప్లస్ అయ్యింది, మరి ఆయనలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని ఎలా బయటకు తీసుకురాగలిగింది, ఇలాంటి విషయాలన్నీ ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. అంకమరావు గారు, మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు ఎలా పరిపాలించారో మనందరికీ తెలిసిన విషయమే. చెప్పుకోవాలంటే ఈవెన్ ఎస్సీ ఎస్టీల మీదనే అదే కేసులు బనాయించి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి. సో ఏ ఒక్క అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు ఎవరిని కూడా నేతలను బయటకు రానియడం కానీ, లేకపోతే వాళ్ళపైన కేసులు పెట్టడం కానీ, ఇవన్నీ కూడా మనం చూసాం. అలాంటి టైంలో మరి నారా లోకేష్ గారు యువగడం పాదయాత్రతో ముందుకు వచ్చారు. కుటుంబ సభ్యుల నుంచి కొంచెం భయం ఉన్నా కూడా ఆయన అవేమీ పట్టించుకోకుండా నేను సాధించగలను అని చెప్పి ఆయన బయటికి రావడం, ఆ పాదయాత్ర అసలు ఆ టీడీపీ చరిత్రనే మార్చేసిన పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తోంది. సో మీరేం చెప్తారు? ఆయన ఆ రోజు ఆ స్టెప్ తీసుకోవడం మరి పార్టీకి ఎంతవరకు ప్లస్ అయ్యిందంటారు, అలాగే ఆయన భవిష్యత్తుకి ఎంతవరకు ప్లస్ అయ్యిందంటారు? మీరేం చెప్తారు? ముందుగా లోకేష్ బాబు గారి గురించి 2 నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత ఈ ప్రస్థానంలోకి వద్దాం. ఆయన పుట్టే నాటికి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారు వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి. తనకి ఆడుకునే వయసులో తాత ముఖ్యమంత్రిగానే ఉన్నారు. తర్వాత తనకు బాగా తెలిసిన తర్వాత మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 9 సంవత్సరాలు సాగింది వాళ్ళ ముఖ్యమంత్రి. 2004 వరకు 95 నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగారు. చిరుప్రాయంలోనే వాళ్ళ ఇంట్లో అధికారం అనేది ఉంది. ముఖ్యమంత్రి కొడుకు, ఒక ముఖ్యమంత్రికి మనవడు, అలాగే ఒక అగ్ర కథానాయకుడికి మేనల్లుడు, ఇన్ని ఉన్నాయే అతనికి. అయినా సరే ఏ రోజు కూడా అతను ముఖ్యమంత్రి కొడుకుగానో లేకపోతే పలానా చిత్ర కథానాయకుడికి సంబంధించినటువంటి మేనల్లుడుగానో ఏ రోజు ప్రజల్లో తిరిగిన సందర్భం అంటూ ఏమీ లేదు. ఉన్నత చదువులు చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళాడు, ఉన్నత చదువులు చదువుకున్నాడు, వచ్చాడు. అతను 2008లోనే అతను ప్రజలకి ఏం కావాలో ఒక ఆలోచన చేసేసి నగదు బదిలీ పథకాన్ని 2008లోనే పార్టీకి అందించాడు. ఆ తర్వాత దాన్నే తీసుకొని 2009 ఎన్నికలకు వెళ్ళడం కూడా జరిగింది. అనుకోకుండా 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించలేదు, అధికారం చేజిక్కోలేదు. దాన్ని మరుగున పడిపోయింది. అంటే లోకేష్లో ఉన్నటువంటి మేధాశక్తి ఏందనేది అప్పుడు జనానికి చాలామందికి తెలియదు. కానీ దీన్ని అప్పటి కేంద్ర ప్రభుత్వం అందిపుచ్చుకుంది. మన్మోహన్ సింగ్ గారు దాన్ని దేశవ్యాప్తంగా విస్తరించారు. అంటే ఇక్కడ ప్రారంభించింది, వీళ్ళు అధికారం లేకపోయినా ఇది మంచి పథకం అని చెప్పని మన్మోహన్ సింగ్ గారు దాన్ని తీసుకొని కేంద్రం అంటే మొత్తం భారతదేశ వ్యాప్తంగా దాన్ని విస్తరించడం కూడా జరిగింది. ఆ తర్వాత 2013లో పార్టీ బాధ్యతలు ముందుకొచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలో రావటం, అధికారంలో వచ్చినప్పుడు ఆయన ప్రధాన కార్యదర్శిగా కొనసాగటం, పార్టీలో పట్టు సంపాదించుకుంటూ నిదానంగా తర్వాత శాసనమండలి సభ్యుడే, ఆ తర్వాత మంత్రి అయిన తర్వాత అతనంటే ఏంటో నిరూపించుకోవడం కూడా జరిగింది. 362 పురస్కారాలు కేంద్ర ప్రభుత్వం నుంచి అతని శాఖాపరంగా తీసుకోవడం కూడా జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ప్రతిభని గుర్తించాడో లేదో నాకైతే తెలియదు, కానీ ముందుగా లోకేష్ అనే వ్యక్తిలో ప్రతిభ ఉంది, ఇతను మనకు భవిష్యత్తులో మనకి ఇతనే అడ్డంకి అనే భావనలో ముందుగా లోకేష్ను గుర్తించింది మాత్రం జగన్మోహన్ రెడ్డి. అందుకనే చంద్రబాబు నాయుడు గారు వయసురీత్యా ఎన్నాళ్ళు అధికారంలో ఉంటారు, ఆయనకు ఆరోగ్యంగా ఎన్నాళ్ళు ఉంటారు, రేపొద్దున ఇతనే కాబట్టి ముందు ఇతన్నే దృష్టి పెట్టుకుందామని చెప్పని లోకేష్ బాబుని దృష్టిలో పెట్టుకొని అతను వ్యక్తిత్వ హననం చేశారు. ఆహార్యాన్ని, ఆంగికాన్ని, ఆకారాన్ని అన్నిటిని కూడా అతని మీద వ్యక్తిత్వ హననం పాల్పడ్డారు. అంటే వాళ్ళు ఏమి ఊహించారంటే ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తి మనం ఈ విధంగా కనుక అతని వ్యక్తిత్వ హననం చేస్తే, ఈ విధంగా దుర్భాషలాడితే రాజకీయాల నుంచి వైదొలుగుతాడు,
అప్పుడు మనకి ఏ ఆటంకాలు ఉండవని చెప్పని జగన్మోహన్ రెడ్డి ముందుగా లోకేష్ యొక్క శక్తి సామర్థ్యాలు గుర్తించి అతని మీద దాడి చేయడం కూడా మొదలుపెట్టారు. అది అతని ఎన్నికల్లో కూడా ఉపయోగపడింది, గమనించుకోవాల్సిన అంశం. ఎందుకంటే దీన్ని అప్పటికి ఇప్పటికీ ఉన్నారు చాలామంది పెద్దలు, వాళ్ళు కూడా లోకేష్ బాబు గారిని ఒక రకమైన చిన్నచూపు చూశారనేది వాస్తవం. వాళ్ళు కూడా అట్లా వాళ్ళు మాట్లాడుకొని ప్రచారంతో రావటం, అది ప్రజల్లోకి రావటం, ఒక రకంగా లోకేష్ బాబు గారిలోని ఈరోజు ఈ నాయకత్వ లక్షణాలు రావడానికి నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి కారణం. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అతను చేసిన ఈ యొక్క వ్యక్తిత్వ హననాన్ని దృష్టిలో పెట్టుకొని అతను ఆహారాన్ని మార్చుకున్నాడు. తను ఎలా నడుచుకోవాలి, రాజకీయాలు ఏంటనే ఆలోచనలోకి వచ్చేసిన తర్వాత అతను రాక్షస పాలనకి ఏ నాయకులు బయటికి రాని సందర్భాల్లో తొలిసారిగా కార్యకర్తల మీద దాడి జరిగినప్పుడు అందరికంటే ముందొచ్చేసి నేనున్నాను, కార్యకర్తల కోసం నేను పోరాడుతాను, నాయకుల కోసం నేను పోరాడుతున్నాను, ఏం పిక్కుంటావో పిక్కోరా అని చెప్పని ఫస్ట్ సారి ఎదురు తిరిగి మాట్లాడి కార్యకర్తల్లో ఒక రకమైనటువంటి ఉద్రేకాన్ని కలిగించాడు. అప్పటిదాకా కార్యకర్తల్లో లోకేష్ బాబు గారు అభిప్రాయం వేరు, మనం అనుకున్న లోకేష్ ఇతనేనా, ఏంటి ఇతనిలో ఇంత మార్పు అని చెప్పిన ఆ రోజు నుంచి అంతర్మదనం మొదలైంది కార్యకర్తల్లో. జగన్మోహన్ రెడ్డి సాధించిన ఒక విజయం ఏంటంటే 2019 ఎన్నికలకు ముందు ప్రతి విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు, కళాశాలకు వెళ్ళేసి యువకులను రెచ్చగొట్టాడు, తన వైపు తిప్పుకున్నాడు. అంటే ఒక రకంగా తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశానికి రావాల్సినటువంటి యువకులు వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్లించడంలో ఆ రోజు అతను చెప్పిన అబద్ధాలు నమ్మి వాళ్ళు వెళ్ళిన మాట వాస్తవం. అందుకే 2019లో అతనికి అఖండ విజయం కూడా చేకూర్చడం జరిగింది. ఇది గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి లోకేష్ బాబు. మనం ఇన్ని అభివృద్ధి పనులు చేశాము, 5,13,000 మందికి ఉద్యోగ కల్పన చేశాము, పరిశ్రమలు తీసుకొచ్చాము, మనం ఇన్ని మంచి కార్యక్రమాలు చేశాము, అయినా సరే మనకెందుకు సరైన ప్రోత్సాహం యువకుల నుంచి రాలేదని గుర్తించిన తర్వాత తను చేసిన పనులు, ప్రభుత్వం చేసిన పనులు ప్రజల్లో చెప్పుకోలేకపోవడం వల్ల, స్థానిక నాయకుల యొక్క వైఫల్యం వల్ల పార్టీ పరిస్థితిలో ఉందని చెప్పిన ముందుగా గుర్తించినటువంటి లోకేష్ బాబు జనవరి 27, 2023లో జనవరి 27వ తారీఖున కుప్పం నుంచి, అంటే వాళ్ళ నాన్నగారి నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభించేటప్పుడు తల్లిదండ్రులని అత్తమామల ద్వారా ఆశీర్వాదం తీసుకొని సతీ సమేతంగా పాదయాత్రలు ప్రారంభించడం కూడా చేశారు. అక్కడే చిన్న అపశృతి కూడా జరిగింది. ప్రారంభం రోజే తారకరత్న గారు అనారోగ్యం పాలవటం, అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఆపకూడదు, మనం చాలా ముఖ్యమైన విషయం అని చెప్పని ఆయన తీసుకోవటం, పాదయాత్ర మొదలుపెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి మంచి పనులు, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి మంచి పనులు ప్రజల్లో తెలియకపోవటం, దాన్ని అందరికీ వివరించి చెప్పడంతో పాటు ఎక్కడెక్కడ ఏ అభివృద్ధి జరిగిందో ప్రజలకు తెలియజేసే విధంతో పాటు స్థానిక సమస్యలు ఏంటి, నాయకత్వం ఎలా ఉంది, యువకులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళని ఆకట్టుకోవాలి అంటే నిజంగానే మనం ఏం చేశాము, ఏం చేయగలం అని చెప్పని వివరించి చెప్పుకుంటూ ముందుకు బయలుదేరినప్పుడు వీళ్ళు ఏమో ఆలోచించారంటే, ఏముందలే ఈ అబ్బాయి 400 రోజులు అన్నాడు, 4,000 కిలోమీటర్లు అంటున్నాడు, 4 రోజులు తిరిగితే చాలులే, అంతకంటే ఏం తిరుగుతాడని చెప్పిన ఒక రకంగా వాళ్ళు నిర్లిప్తంగా ఉన్నారు. కానీ రోజు రోజుకి ఇతను రాడు తేలిన విధానం 3 గంటలు బాగా గమనించుకోవాల్సింది ఏంటంటే, సత్యమూర్తి గారు ఆ రోజు జనవరి నెల అయినా కూడా మండు టెండలాగే ఉంది. ఆ రోజు కుప్పంలో 3 గంటలప్పుడు కార్యకర్త సమావేశం బహిరంగ సభ చేసి అక్కడి నుంచి పాదయాత్ర మొదలుపెట్టాడు. అక్కడి నుంచి మొదలైంది, ముందుగా చిన్నగా ప్రారంభమైంది, చిత్తూరు జిల్లా వరకు తిరుపతికి వచ్చేంత వరకు ఒక రకంగా సాగినటువంటి అతని ప్రస్థానం చిత్తూరులో ఎప్పుడైతే అంతమంది యువకులు పోగయ్యి వాళ్ళందరితో ఆయన మమేకమైన విధానం చూసిన తర్వాత వీళ్ళకి భయం పుట్టుకొచ్చి అప్పుడున్నటువంటి జీవోలన్నీ బయట తీసుకొచ్చేసి మైకు అవకాశమే లేదు, చివరికి స్టూలు కూడా లాక్కెళ్ళడం కూడా జరిగింది. అయినా సరే వెరవకుండా అక్కడి నుంచి మొదలయ్యి అతను అన్ని కులాలు, అన్ని ప్రాంతాల వారితోటి, అందరి ప్రజలతోటి మమేకమైపోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళు ఆ ప్రభుత్వం చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని, కియా పరిశ్రమ కావచ్చు, నీటిపారుదల రంగాలు కావచ్చు, విశ్వవిద్యాలయాలకు సంబంధించింది కావచ్చు, ఈ రోడ్ల కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ వరుసనే చెప్పుకుంటూ బయటకు వచ్చేసి ప్రజల్లో ఒక చైతన్యాన్ని కలగజేసి యువకులకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఈ ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత అనే నమ్మకాన్ని కలగజేసి ముందుకొచ్చేసి నిస్సందేహంగా యువతని తన వైపు తిప్పుకొని, అప్పుడు దాకా నాయుడు గారు అబ్బాయి నాయకుడయ్యాడు, నిస్సందేహంగా నాయుడు గారు అబ్బాయి నాయకుడయ్యాడు. ఒక మర్రి చెట్టు నీడ నుంచి, అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా ఈ అబ్బాయి అంత గొప్పగా చేసినా చంద్రబాబు నాయుడు గారు అబ్బాయిగా చూశారే తప్ప లోకేష్లో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలు ఎవరు గుర్తించలేదు. ఎప్పుడైతే ఇది మొదలయ్యాడో అతను మాట్లాడే తీరు, ప్రశ్నించిన వాళ్ళకి సమాధానం చెప్పిన తీరు, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తీరు, ఎండగట్టిన తీరు, స్థానిక నాయకులు చేసినటువంటి
వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసినటువంటి దురాఘాతాలను ఎత్తి చూపిన తీరు, వాళ్ళు ఏ విధంగా రేపొద్దున అధికారంలోకి వస్తే సమాధానం చెబుతామని చెప్పిన తీరు ప్రతి ఒక్కళ్ళని ఆలోచింపజేసి, అక్కడి నుంచి మీరంటే కావాలంటే చూసుకోండి, చిత్తూరు దాటిన కాడి నుంచి వాళ్ళ నాన్నగారిని కారాగారంలో పెట్టేంత వరకు, తూర్పుగోదావరి జిల్లా వరకు యువత ఎంత పెద్ద ఎత్తున అతను ఎమ్మటం నడిచిందో మీరు ఒకసారి గమనించుకోవాలి. తెలుగుదేశం పార్టీ అఖండ విజయం చేకూర్చడంలో మాత్రం నిస్సందేహంగా నాయుడు గారు అబ్బాయి నాయకుడయ్యి తెలుగుదేశం పార్టీకి విజయాన్ని చేకూర్చడం కూడా జరిగిందని అయితే నేను భావిస్తున్నాను. రైట్. సత్యమూర్తి గారు, యువగాళాన్ని అణిచివేసేందుకు జగన్మోహన్ రెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేదు. సార్ చెప్పినట్టు మైకులు లాక్కోవడం కావచ్చు, ఆయన కింద స్టూళ్ళు లాక్కోవడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసాం. ఈవెన్ చంద్రబాబు గారు అరెస్ట్ చేసిన టైంలో కూడా ఆయన పాదయాత్రను ఆపేసుకొని వెనక్కి రావడం జరిగింది. ఈవెన్ సిక్కోలు వరకు వెళ్ళాలనుకుంది, కుప్పం నుంచి విశాఖతోనే ఆగిపోయింది. కానీ అప్పటికే లక్ష్యాన్ని సాధించినట్టు ఇప్పుడు పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది మనకి. సో ఎలా చూడొచ్చు అంటారు? ఇది లోకేష్ గారికి ఎలా సాధ్యమైందంటారు? ఆయన రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో కూడా మనం చూసాం, విద్యావంతుడిగా రాజకీయాల్లోకి ఎలా వస్తాడని కావచ్చు, ఏ మాట మాట్లాడినా, ఈవెన్ ఆ యువగళం జరుగుతున్నంత టైంలో సోషల్ మీడియాని కోట్లు ఖర్చు పెట్టి ఎంత విస్తృతంగా వాడాలో అంతా వాడింది వైసీపీ. పాదయాత్రకు స్పందన రావట్లేదని కావచ్చు. సో వీటన్నిటిని అధిగమించి ఇప్పుడు ఈ స్థానానికి లోకేష్ గారు ఎలా రాగలిగారు అంటే ఏం చెప్తారు? నేను ఇందాక అంకమరావు గారు చెప్పిన దాంట్లో ఒక చిన్న పాయింట్ విభేదిస్తాను. ఏంటి అంటే, నారా లోకేష్ పాదయాత్ర డిక్లేర్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిలో భయం పుట్టింది కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆ భయాన్ని దాచిపెట్టుకొని లోకేష్ చేయలేడు, లోకేష్ వల్ల కాదు. మరి ముఖ్యంగా రోజా అయితే మరి బరి తెగించి మాట్లాడింది. లోకేష్ పర్సనాలిటీని కూడా ఒక కించపరుస్తూ చాలా అత్యంత నీచంగా మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి ఆర్కే రోజా. బాగా అప్పట్లో బాగా అధికార పొగరు బాగా తలకెక్కి వీళ్ళందరూ కూడా లోకేష్ని పర్సనల్గా చాలా నీచంగా మాట్లాడిన వీళ్ళు. ఇదంతా పైకి మాట్లాడినా కానీ లోపల మాత్రం వీళ్ళందరికీ కూడా భయమే ఉంది. అందుకనే మొత్తం లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన తొలి సెకండ్ నుంచే వీళ్ళు అణచివేత విధానాలు మొదలుపెట్టారు. అణచివేత విధానాలు ఎట్లా అనేది ఇందాక అంకమరావు గారు చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళకి లోకేష్ పాదయాత్ర చేస్తే ఏం జరుగుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి క్యాలిక్యులేట్ చేసుకున్నట్టున్నాడు. తర్వాత మధ్యలో కుప్పం నుంచి బయలుదేరిన తర్వాత, కుప్పంలో జనం బాగానే వచ్చారు. కుప్పం నుంచి బయలుదేరిన తర్వాత చిత్తూరు అవన్నీ దాటే వరకు కూడా పాదయాత్రకి జనం రాలేదు. అంటే ఎందుకు రాలేదు అంటే అక్కడ ఒక స్ట్రాటజికల్ మిస్టేక్ చేశారు. ఆ రూట్ సెలక్షన్ అనేది అది కరెక్ట్ రూట్ కాదు. అది ఏంటి అంటే ఒక విలేజ్కి చాలా గ్యాప్ ఉంది. 20-30 కిలోమీటర్లు గ్యాప్ ఉన్న జనరల్గా పాదయాత్ర చేసేటప్పుడు దగ్గర గ్రామాలు అంటే పర్పస్ అదే కదా, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయటం పర్పస్. కాబట్టి ఊరికే మార్నింగ్ వాక్ నడవటం కాదు కదా. దూరంగా విలేజ్లో ఉన్న రూట్ని సెలెక్ట్ చెయ్యరు. కానీ అదేదో ఒక స్ట్రాటజికల్ మిస్టేక్ ఒకటేదో జరిగినా కానీ ఎవరు అక్కడ గ్రామానికి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉన్నా కానీ లోకేష్ మాత్రం కారెక్కలే. నువ్వు ఎవరన్నా రాకపోతే నేను నడుస్తానని చెప్పి ఆ లాంగ్ రూట్లో కూడా నడుచుకుంటూనే వచ్చాడు. ఆ కమిట్మెంట్ చూసిన తర్వాత అంటే ఒక స్ట్రాటజికల్ మిస్టేక్ జరిగినా కానీ దాన్ని ఓవర్కమ్ అవ్వటం ఎట్లా అనేది లీడర్షిప్ క్వాలిటీ. అది దట్ ఈస్ ది లీడర్షిప్ క్వాలిటీ ఆఫ్ లోకేష్. అట్లాగే నడుచుకుంటూ వచ్చాడు. చివరికి చిత్తూరు టౌన్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా అందరికీ అర్థమైపోయింది, ఇంకా ఈ పిల్లాడు వదిలేలాగా లేడు అని. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయి అక్కడి నుంచి ప్రచార రథం లాక్కుపోవడం, మైక్ లాక్కుపోవడం, ప్రజలతో మాట్లాడుతుంటే ఒక సందర్భంలో ఒక చిన్న గ్రామంలో లోకేష్ అంటే మీడియం సైజ్ టౌన్లో లోకేష్ మాట్లాడుతుంటే పోలీస్ ఆఫీసరు ఒక ఎస్ఐ ఒక 2 కానిస్టేబుళ్ళు వచ్చి లోకేష్ని బలవంతంగా రెక్కపుచ్చుకొని కిందకి దించారు.
కిందకి దించితే ప్రజల నుంచి ఆ రోజు వచ్చిన రియాక్షను చివరి వరకు కంటిన్యూ అయిందండి. అంటే లోకేష్ మాట్లాడుతుంటే బలవంతంగా పోలీసుల్ని, జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని పంపించి ఈ దించటం అనే ఒక అరాచక కార్యక్రమాన్ని ప్రజలందరూ గమనించారు. అప్పుడు అదే సందర్భంలో లోకేష్ ఒక మేడ మీద ఎక్కి అక్కడి నుంచి మాట్లాడాడు ప్రజలకి. అంటే ఈ పట్టుదల, లోకేష్ పట్టుదల ఒక రకంగా పెంచింది జగన్మోహన్ రెడ్డి. ఇందాక అంకమరావు గారు కరెక్ట్గా చెప్పారు. లోకేష్ పట్టుదలని పెంచాడు. అసలే లోకేష్ పట్టుదల ఉన్న మనిషి, ఆ పట్టుదలని పెంచాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు అసలు నువ్వు ఎట్ట పాదయాత్ర చేస్తావో చూస్తా అన్నాడు జగన్. నువ్వు ఎట్లా ఆపుతావో చూస్తా అన్నాడు ఈయన. అక్కడ మనం చూసాం, మనం చాలా సందర్భాల్లో ఈ ఎంతసేపటికి మరి పాదయాత్ర ఆగట్లేదు, జనం వస్తున్నారు తండోపతండాలుగా, ఎక్కడికక్కడ మీటింగ్స్ పెడుతున్నాడు లోకేష్. దీన్ని ఎట్లా ఆపాలి అని ఆలోచించి ఈ వైసీపీ గూండాలు అసలు కిరసనాయిలు బాంబులు వేశారు, గాజు సీసాలు వేసి కొట్టి ఎట్లయినా సరే ఆపాలని. ఒకసారి రాత్రి బస చేస్తే ఒక చోట ఆ బస మీద అటాక్ చేశారు. మొత్తం వైసీపీ వాళ్ళు అటాక్ చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా అట్లా నిలబడి వైసీపీ మూకల్ని, వైసీపీ గ్యాంగుల్ని, వైసీపీ రౌడీ మూకలు, మారణాయుధాలతో వచ్చిన రౌడీ గ్యాంగుల్ని తరిమి కొట్టారు. లోకేష్ ఆ టెంట్ దగ్గరికి కూడా వెళ్ళటానికి వీలు లేకుండా తరిమి కొట్టారు అన్నమాట. అంటే అంత అంకిత భావం కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉండటం అనేది లోకేష్ పాదయాత్రకి చాలా సహకరించింది. లోకేష్కి ఎంత పట్టుదల ఉన్నా కానీ ఆ పార్టీ యంత్రాంగం ఆయన్ని కాపాడుకునే దాంట్లో ప్రాణాలకి తెగించి పోరాటం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఈ అంశాలన్నీ ఇప్పటివరకు నేను చెప్పిన ఈ అంశాలన్నీ ఒకటొకటి యాడ్ అయిపోయి లోకేష్ పాదయాత్ర, యువగళం పాదయాత్ర ఒక ప్రభంజనంలాగా మారి జగన్మోహన్ రెడ్డి 151 సీట్ల అహంకారాన్ని కరిగించేసింది. ఇది యువగళం పాదయాత్ర వల్ల జరిగిన, ఆంధ్రప్రదేశ్కి జరిగిన మేలు. లోకేష్ కష్టపడ్డా కానీ ఆయన మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు, నేను కష్టపడుతున్నది నా కోసం కాదు, ఆంధ్రప్రదేశ్ అన్యాయం అయిపోతున్నది అని. ఆయన నమ్మకాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా నెరవేర్చారు. ఇది కావాలి మాకు, లోకేష్ చెప్తున్నది మా కోసం అని ప్రజలు నమ్మారు. చిన్న మీటింగుల నుంచి పెద్ద మీటింగుల వరకు ఎక్కడా కూడా అలుపు లేదు, అసలు విశ్రమించే ఇది లేదు. ఒక సందర్భంలో అయితే ఆయనకి కాళ్ళు నొప్పులు, కాళ్ళు బొబ్బలెక్కి నడవలేకపోయాడు. డాక్టర్లు వచ్చి చెప్పారు 2 రోజులు రెస్ట్ తీసుకోండి అని. దెబ్బ తగిలింది కదా తోపులాటలో అది కూడా అంటే మనం మీద జరిగింది. అవన్నీ కూడా నో అన్నాడు, నేను ఎట్లయినా నడుస్తా అని చెప్పి నడవటం అనేది అది ఈరోజు రాజకీయాలని మలుపు తిప్పిన అంశం ఏదైనా ఉంది అంటే అది నారా లోకేష్ యువగళం పాదయాత్ర. రైట్ సార్. అంటే గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు ప్రజల్లో చైతన్యం నింపడం కోసం చైతన్య యాత్ర అని చెప్పారు. అప్పుడు ఎంత ప్రత్యేకత ఉందో దానికి ఇప్పుడు టీడీపీ చరిత్రలో కూడా యువగళానికి ఒక ప్రత్యేక పాత్ర ఉందని చెప్పుకోక తప్పదు. అంటే రాజకీయ నాయకులందరూ పాదయాత్రలు చేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మనం చూసాం, ముద్దులు హగ్గులు ఇచ్చి సాడ్ ఫేస్ పెట్టి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. కానీ నారా లోకేష్ గారి పాదయాత్ర అసలు ఆ విధంగా ఒక ప్రత్యేకమైన స్టైల్లో, అంటే గత ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ తామేం చేస్తామని ప్రజలకు వివరిస్తూ మళ్ళీ ఇన్ని కిలోమీటర్ల దగ్గర ఒక మైల్ రాయి అని చెప్పి వాళ్ళు ఏవైతే టీడీపీ హయాంలో కట్టారో అక్కడ ఒక సెల్ఫీ అని చెప్పి సరికొత్తగా సాగింది. సో ఇది కూడా జనాల్లో ఒక కొత్త రకమైన ఆలోచనకు కూడా తెరదీసింది. సో అందువల్ల కూడా ఇంత సక్సెస్ అయ్యారు అనుకోవచ్చా? సో మీరేం చెప్తారండి? నిస్సందేహంగా ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, అన్న నందమూరి తారక రామారావు గారు చైతన్య యాత్ర చేసింది ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పారదోలి తను ముఖ్యమంత్రి కావడం కోసం. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసింది తన ముఖ్యమంత్రి కావడం కోసం. నారా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసింది తన ముఖ్యమంత్రి కావడం కోసం. కానీ నారా లోకేష్ బాబు పాదయాత్ర చేసింది ఆంధ్ర రాష్ట్రం కబంధాస్తాల్లో, వైసీపీ కబంధాస్తాల్లో ఉంది. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ చేతుల్లోంచి ఆంధ్ర రాష్ట్రాన్ని విముక్తి చేయాలనుకున్నారో
అదే తలంపుతో చేసి తన తండ్రి ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు తప్ప తన ముఖ్యమంత్రి కావాలని కోరుకోవాలి. మిగిలిన వాళ్ళు ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు చేశారు, తను మాత్రం ఆంధ్ర రాష్ట్ర విముక్తి అట్లాగే తన తండ్రి ముఖ్యమంత్రి కావాలని చేశాడు. అంతే వ్యత్యాసం అనమాట. వాళ్ళకి వీళ్ళకు ఉన్నటువంటి ఈయనకి ఉన్నటువంటి పాదయాత్రలకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా గమనించుకోవాలి. ఇక అతను మొట్టమొదట ఉన్నత విద్యల కోసం విదేశాల్లో చదువుకోవటం, తెలుగు భాష మీద అంత పట్టు కానీ ప్రావీణ్యం కానీ లేకపోవటం వల్ల నేను తెలుగు రాష్ట్రంలో కదా మంత్రిని అయ్యింది, ఇక్కడ వీళ్ళు తెలుగు మాట్లాడేటప్పుడు నేను ఇంగ్లీష్లో ఏంటి, నేను కూడా తెలుగులోనే మాట్లాడాలి కదా అనే విషయంలో తప్పులైనా ఒప్పులైనా మనం మాట్లాడదాన్న దాంట్లో కొన్ని తప్పులు దొరికిన మాట వాస్తవం. దాన్ని చిలవలు పలవలు చేసి వాళ్ళు ఏ విధంగా చేశారో అది కూడా అతను పట్టుదలకు కారణమై ఈరోజు అంత స్పష్టంగా తెలుగులో మాట్లాడుతున్నాడు. అట్లాగే మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే దారి పొడుగున యువతీ యువకులతోటి మాట్లాడిన తీరు నిస్సందేహంగా చదువుకున్న పిల్లల్లోనూ అప్పటి వరకు ఉద్యోగాలు రాకుండా మన రాష్ట్రాన్ని తలవంపులు తీసుకొచ్చే పాలనను దృష్టిలో పెట్టుకున్నటువంటి యువతీ యువకులకి బాగా ఆకర్షించింది. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించి జాకీ పరిశ్రమ ఒకటి తరలిపోయింది, అండర్ గార్మెంట్కి సంబంధించింది, విదేశాలకు సంబంధించిన పరిశ్రమ. అక్కడ ఒక MBA చదివిన అమ్మాయి భానుమతి పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. ఆ అమ్మాయి ప్రశ్నించి ఏమండి ఇట్లా తరలిపోయింది కదా ఈ పరిశ్రమ, మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే తీసుకొస్తారా అని అన్నాను. అంటే చాలా స్పష్టంగా చెప్పాడు, అమ్మా అది అంతర్జాతీయ పరిశ్రమ, నేను దాన్ని తీసుకొస్తాను నీకు మాట ఇవ్వలేను, కానీ ఏమాత్రం తగ్గని పరిశ్రమలు ఇక్కడ తీసుకొస్తానని చెప్పని అన్నాడు. అంటే తనకి కానిది తన చేతగాంది నేను చేస్తానని చెప్పాల మిగిలిన రాజకీయ నాయకుల్లాగా. అట్లా చూసుకున్నామంటే మీరు ఇందాక చెప్పినట్టు ప్రతి చాట అభివృద్ధి ఏదైతే కనపడతా ఉందో అక్కడ నుంచొని సెల్ఫీ తీసుకొని చూపిస్తూ ఇది మేము చేసిన అభివృద్ధి, వాళ్ళు చేసిన అరాచకానికి సంబంధించింది అది కూడా చూపిస్తూ ఇది వాళ్ళు చేస్తుంది ఇది అని చెప్పిన తర్వాత ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు ఏదైతే అతని మీద దాడులు ఇవన్నీ జరగడం మొదలుపెట్టిన తర్వాత యువతి యువకులకు అందరికి కూడా మనం కదా కాపాడుకోవాల్సింది, మన కోసం కదా ఇతను బయలుదేరిందని చెప్పని అక్కడి నుంచి యువత పెద్ద ఎత్తున లోకేష్ను కాపాడుకునే కార్యక్రమంలో వాళ్లే ముందున్నారనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ చాలామంది గమనించుకోవాల్సిన అంశం ఇది. ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాయమాటలు చెప్పి మోసం చేసి అబద్ధాలు చెప్పి వాళ్ళని ఆకట్టుకుంటే లోకేష్ బాబు నిజాలు చెప్పి ఈ అరాచక పాలన యొక్క అక్రమాల గురించి వాళ్ళకి చెప్పేసి, దోపిడీల గురించి చెప్పేసి, దొంగతనాల గురించి చెప్పి, దాడుల గురించి చెప్పి, హత్యల గురించి చెప్పి, దానికి బాధ్యులైన వాళ్ళ గురించి అందరి గురించి చెబుతూ వాళ్ళకి శిక్షలు వేపిద్దాము, మీరందరూ కలిసి రండి, మన రాష్ట్రానికి విముక్తి కలగజేద్దాము, మీరందరూ చేయూతనివ్వండి అని చెప్పని ప్రతి వాళ్ళతోటి మమేకమైపోయి ఇది మన పార్టీ, లోకేష్ మన మనిషి అని అనిపించుకొని ఈ లోకేష్ను మనమే కాపాడుకోవాలని చెప్పని అందరూ కలిసి ముందుండి నడిపి ప్రజలు నడిపించారు లోకేష్ బాబుని. గమనించుకోవాల్సిన అంశం ప్రజలు నడిపించుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక ఆశాకిరణం కనపడింది. చంద్రబాబు నాయుడు గారు ఎటు అభివృద్ధి చేస్తారు, దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఆయన ముఖ్యమంత్రి చేయాలని ఒక తీర్మానానికి ప్రజలు వచ్చి ఉండారు. కానీ మనం గోడు వినేవాళ్ళు ఎవరు, మన మాట వినేవాళ్ళు ఎవరు, ఈరోజు కార్యకర్త గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు? ఈ విషయంలో లోకేష్ వాళ్ళతో మమేకమైన తీరు చూసిన తర్వాత నిస్సందేహంగా ఇలాంటి అతనే మన పార్టీకి కావాల్సిన వ్యక్తి, కాబోయే దిక్చూసి ఇతనే అనే భావంతో లోకేష్ వెంట అందరూ నడుచుకుంటూ రావడం కూడా జరిగింది. ఇట్లా ముందుకెళ్లే క్రమంలో ఎక్కడైతే ఇంకోటి వాళ్ళు ఏ విధంగా అయితే రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగాడంటే ప్రతి చాట కూడా ఎవరైనా వచ్చి పోలీసు వాళ్ళ అభ్యంతరం చెబుతుంటే రాజ్యాంగం గురించి మాట్లాడుతూ తన హక్కులేంటో చెప్పాడు, ప్రజలకు కూడా తెలియపరిచాడు. అంటే వాళ్ళు దౌర్జన్యం చేయాలంటే మనం వెనక్కి తిరిగి పారిపోకూడదు, ఎదురు నిలబడితే ఏమీ చేయలేరని చెప్పనే మనోధైర్యాన్ని నాయకులకు ఇచ్చాడు, కార్యకర్తలకు ఇచ్చాడు. అప్పుడు దాకా అంటే మనం అనకూడదు, చాలామంది నాయకులు కలుగులో దాక్కున్నారు. ఓ రకంగా కలుగులో దాక్కోవడం కాదు, వైఎస్ఆర్సీపీ పంచన కూడా ఉన్నారు చాలామంది కూడా. అంటే మళ్ళీ అధికారంలో రాము, మనకి ఏం చేసినా కూడా అధికారంలో రాము, 150 స్థానాలు వచ్చినాయి, మనం వాళ్ళతోటి వైరం ఎందుకు అని చెప్పని ఎక్కడక్కడ కలుగులో దాక్కున్నారు. అయినా సరే పట్టించుకోకుండా ముందుకు వచ్చేసి చైతన్యపరిచి అప్పుడు చాలామంది బయటకు రావడం కూడా మొదలుపెట్టారు. నెల్లూరు తర్వాత ప్రభంజనం అంటే ఎందుకు చూశారు, కడప ముఖ్యంగా, అనంతపూర్ ఎటు పిట్టనకోటే, కర్నూలు కడపలో ప్రభంజనం చూసిన తర్వాత అందరికీ ఒక నమ్మకం అంటే ఏర్పడిపోయింది. నిస్సందేహంగా ప్రజల్లో వ్యతిరేకత ఉంది, దాన్ని లోకేష్ బాబు గారు సొమ్ము చేసుకుంటున్నారు, చైతన్యపరుస్తున్నాడు, మనం కనుక దాక్కుంటే మన భవిష్యత్తు లేదు, ఇకనా మనం రాజకీయంగా మనకి శాసనసభ్యులు కాలేము, లేకపోతే లోక్సభ సభ్యులు కాలేము అని చెప్పిన నిర్ణయానికి వచ్చిన తర్వాత అప్పుడు ఎవరి కాళ్ళు వాళ్ళ సీట్లు వాళ్ళు కాపాడుకోవడం కోసం బయటకు వచ్చారనేది మాత్రం నేను గట్టిగా చెప్పగలను. రైట్ సార్, ఇక్కడ ఎక్కడైనా కూడా శారీరకంగా ఇబ్బందులు పెట్టడం మనం చూసాం. ఎలాగైనా లొంగేలాగా లేడు, ఏదో ఒక రకంగా అడ్డంకులు సృష్టించాలి అన్న ఉద్దేశంతో ఇంకా మానసికంగా కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టారు. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన సందర్భంలో ఈయన సడన్గా ఆపేసి వచ్చి అక్కడ
కింద కూర్చొని మరీ బాధపడ్డ సందర్భం కూడా మనం చూసాం. ఆ తర్వాత మళ్ళీ లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేస్తారని, అంటే శ్రేణుల్లో ఒక భయం కల్పించి అసలు లేదు ఇంకా టీడీపీ మొత్తం పార్టీ క్లోజు, ఇద్దరు వీళ్ళు జైలుకి వెళ్తారు అన్న పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో కల్పించారు. సో అలాంటి టైంలో కూడా జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి నిర్వాకాన్ని ప్రొజెక్ట్ చేయడమే కాకుండా ఇదే అదునుగా అక్కడ ఎవరైతే జాతీయ స్థాయి నాయకులు ఉంటారో వాళ్ళతో మంచి పరిచయాలు పెంచుకొని అక్కడ వాళ్ళతో అభిమానం ఏర్పరచుకొని ఆయన ఆ టైంలో వ్యవహరించిన తీరుపై కూడా చాలా ప్రశంసలు దక్కినాయి జాతీయ స్థాయి నేతల నుంచి కూడా. సో అలాంటి టైంలో అలా ఉండడం అంటే మామూలు విషయం కాదు. సో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఈ సందర్భంగా అంటే మీరు క్వశ్చన్ అడుగుతుంటే నాకు గుర్తొచ్చిన ఒకే ఒక మనిషి ఆర్కే రోజా. ఏం చెప్పిందంటే పారిపోయాడు లోకేష్, పారిపోయాడు అని చెప్పి ఎంత నీచంగా ఒక ఆడ మనిషి అయ్యుండి అంత నీచంగా ఒక ఇద్దరు పిల్లలకి తల్లి అయిన రోజా ఇంకో పిల్లాడిని పట్టుకొని పారిపోయాడు అని ఎగతాళి చేయటం అనేది అది నిజంగా అసలు ఇటువంటివన్నీ కూడా మరచిపోలేని సంఘటనలు. అంటే మీరు ఇందాక ప్రస్తావించినట్టు అవమానించటం, అంటే మనిషిని అవమానిస్తే పారిపోతాడు అని క్యాలిక్యులేట్ చేసుకున్నారు. యువతలో ఉన్నది లోకేష్ అనేది వాళ్ళకి అర్థం కాల. నువ్వు ఎంత అవమానిస్తే నేను అంత బలపడతాను అన్న సంకల్పంతో వచ్చిన మనిషిని వాళ్ళు తెలుసుకొని ఆపినట్టయితే సరిపోయేది. నిరంతరంగా ప్రతిరోజు అవమానించటమే. యుగళం పాదయాత్ర జరిగినన్ని రోజు ప్రతి చోట ఒక రాజమండ్రిలో అయితే ఒక ఏకచిత్ర నటుడు ఒక అతను ఉన్నాడు, ఒకే సినిమాలో నటించాడు. అతను కూడా వచ్చి లోకేష్ మీద ఆ బాంబులు, పెట్రోల్ బాంబులు రైతుల మీద ఇక్కడ కూడా లోకేష్ పాదయాత్ర మీద కూడా రాజమండ్రి సెంటర్లో అటాక్ చేశాడు. అటాక్ చేసినా కానీ చెక్కు జదర్లా అసలు గోడలాగా నిలబడ్డారు లోకేష్కి కార్యకర్తలు అండగా, అంతే తప్ప పక్కకి జరగల. ఎంతమంది గాయపడ్డా కానీ వాడు గాయపడ్డవాడిని పక్కకి జరిపితే ఇంకొకటి వచ్చి అక్కడ నిలబడ్డాడు. మనం బాహుబలి సినిమాల్లో మనం చూస్తాం కదా, అట్లా వచ్చి నిలబడ్డారు తప్ప తెలుగుదేశం పార్టీ శ్రేణులు లోకేష్ని వదిలిపెట్టి ఒక్క సెకండ్ కూడా ఉండలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అదే ప్లాన్ వేశాడు, ఎక్కడన్నా అవకాశం దొరుకుతుందేమో వేసేద్దాం అన్న యాంగిల్లో వాళ్ళు వర్కౌట్ చేస్తే వాళ్ళ యాంగిల్ని అసలు ప్రజలందరూ అర్థం చేసుకొని రక్షణగా నిలబడటం అనేది అది చరిత్రలో ఎప్పుడు జరగదు. ఇందాక మీరు క్వశ్చన్ ఎన్టీ రామారావు చైతన్య రథం మీద తిరిగిన దానికి లోకేష్కి పోల్చారు. కరెక్ట్ పోలికే అది. అంటే ఒక రకంగా ఏంటి అంటే ఎన్టీ రామారావు కాంగ్రెస్ ఆ పాలన మీద ప్రజల్ని చైతన్యపరచడానికి తిరిగాడు. లోకేష్ చేసిన పాదయాత్ర ఏంటి అంటే అసలు భయకంపితులైపోయి ఇళ్లల్లో దాక్కుండిపోయిన ప్రజలని బయటికి తీసుకొచ్చి వాళ్ళల్లో చైతన్యం నింపి వాళ్ళని ప్రశ్నించే వైపుగా తీసుకురావటం అనేది లోకేష్ చేసిన కార్యక్రమం, సాధించిన విజయం కూడా. అక్కడ ఎన్టీ రామారావు ప్రజల్ని చైతన్యపరచటమే. ఎందుకు అప్పటి వరకు ఏదో ఢిల్లీ పాలన సాగుతున్నది, ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ పాలన చేస్తున్నారు, మన పాలన మనం చేసుకోవాలి అనేది ఎన్టీ రామారావు ఆ రోజు తీసుకున్న ఒక మూల సిద్ధాంతం, మూల అంశం. అక్కడ ప్రజలకి మేలు చేసే ఉద్దేశం ఒకటే, ఇక్కడ ప్రజల్ని కాపాడాలి, వాళ్ళకి మేలు చేయాలి. అంటే ఈ టైప్ ఆఫ్ ఇది అంటే ఇంత అణచివేత విధానాలు అవలంబించే నిరంకుశ పరిపాలకుడు అనటం కన్నా ఆ రోజు పరిపాలిస్తున్న ఒక రాక్షసుడి నుంచి ప్రజలని కాపాడటం అనేది ఇది సాహసోపేతమైన చర్య. ఇది ఒక్కటే కాకుండా అసలు టీడీపీకి తదుపరి నాయకత్వం ఉంది అని చెప్పడానికి కావచ్చు, ఆ పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉంది అని చెప్పడానికి కావచ్చు కూడా ఈ పాదయాత్రతో. అంటే లోకేష్ ఎప్పుడూ కూడా నాకు నాయకత్వం కావాలని ఆయన ఎప్పుడు ఆలోచించలేదు, దానికోసం ఆయన పని కూడా చేయలేదు. నా బాధ్యత ఇది అని చేశాడు తప్ప ఇది నేనేదో ప్రజలకు ఒక భరోసా కల్పించడం. ఎగ్జాక్ట్లీ ప్రజల వైపు ఆలోచించాడు తప్ప
నేను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిని కాబట్టి నేను పాదయాత్ర చేయాలి అనుకోలేదు ఆయన. ఆయన అనుకున్నది ఏంటంటే ప్రజలు అన్యాయమైపోతున్నారు, ఈ ప్రజల్లో చైతన్యం చచ్చిపోతూ ఉన్నది, వీళ్ళని కాపాడాలి, ఇక్కడి నుంచి పైకి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో చేశాడు తప్ప ఎప్పుడు కూడా లోకేష్కి నేను నాయకుడిని కావాలి. ప్రజలు లోకేష్ని నాయకుడిగా చేసుకున్నారు. లోకేష్ వచ్చేసి నేను నాయకుడిని కావాలి, నేను నాయకుడిని కావాలి అనుకున్నది జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మనం మెయిన్గా ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఈ ప్రజల్ని చైతన్యపరిస్తే నాకు ప్రమాదము అని భావించిన రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు చైతన్యవంతులు కాకూడదు అని అతని ఉద్దేశం, ప్రజల్ని చైతన్యవంతుల్ని చెయ్యాల్సిందే అనేది ఈయన ఉద్దేశం. ఇది ఇద్దరికి జరిగింది. ఇక్కడ మొత్తం వాళ్ళు చేసిన అటాకులు, వాళ్ళు చేసిన ఇది పాదయాత్రని ఆపటానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు, పోలీస్ ఆఫీసర్లు కూడా ముందర వచ్చి మైక్ లాక్కున్న పోలీస్ ఆఫీసర్లను చూసాము. పాదయాత్ర మధ్యలోకి వచ్చేసరికి ఇంకా పోలీసులు కూడా కనపడలే. వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని ఉంటే పైన డ్రోన్ ఎగరేసి ఎంతమంది జనం వచ్చారో లెక్కలు రాసి పంపించడం వరకు పోలీసులు పరిమితం అయ్యారు. అంటే పోలీసులు కూడా ఈ ప్రజా చైతన్యాన్ని చూసి ఆగిపోయారు. అటువంటి ప్రజా చైతన్యాన్ని లోకేష్ తీసుకొచ్చాడు. ఇక్కడ వస్తూ మొత్తం పాదయాత్ర ఊరికే అటు ఇటు చూడకుండా కళ్ళు మూసుకొని నడుచుకుంటూ రావటం కాదు లోకేష్ చేసింది. తెలుగుదేశం పార్టీ లీడర్లు ఎవరున్నారు, ఎవరు లేరు, ఎవరు ఇందాక అంకమరావు గారు చెప్పినట్టు ఎవడు ఇంట్లో పడుకొని నిద్రపోతున్నాడు, ఎవడు ప్రజల్లో ఉన్నాడు, ప్రజల్లో ఉన్నవాడిని వెంట తిప్పుకున్నాడు. మీరు చూడండి పాదయాత్ర మొత్తంలో ప్రజల్లో ఎవరైతే ఉన్నాడో పక్కనే నిలబెట్టుకున్నాడు. ప్రజల్లో లేనివాడు అటు వచ్చినా కానీ బయటికి పక్క పో అన్నాడు. నువ్వు ప్రజల్లో లేవు, ఇంతకాలం ప్రజల్లో ఉండి పాటుపడ్డ వ్యక్తి ఇతను నా పక్కన ఉంటాడు అన్నాడు, ఆ పక్కన ఉంచుకున్నాడు. ఇది తెలుగుదేశం పార్టీకి ఒక రకమైన ఒక వైబ్రేషన్ తీసుకొచ్చి పెట్టింది. ఎస్, రియల్ లీడర్స్ని లోకేష్ పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు అనేది వచ్చింది. దాంతో పార్టీ యంత్రాంగం కూడా సెట్ అయిపోయింది. అంటే ఒకవైపు పార్టీని బాగు చేసుకున్నాడు, ఇంకొక వైపు ప్రజల మనస్తత్వాన్ని సెట్ చేశాడు, ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డికి భయం పుట్టించాడు. ఇది లోకేష్ పాదయాత్రలో జరిగిన 3 సంఘటనలు. అంటే ఇవన్నీ ఆశించి ఆయన ఏం చేయాలి, ఆయన ఆశించిందల్లా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ఒక్కటే లోకేష్ ఆలోచించింది. కానీ బై ప్రోడక్ట్స్గా ఇవన్నీ వచ్చినాయి. రైట్. ఇప్పుడు సారు లోకేష్ గారికి పదవులపై వ్యామోహం లేదు అంటే నాకు గుర్తొచ్చింది. ఈరోజు కూడా లోకేష్ గారు దానిపైన స్పందించారు. డిప్యూటీ సీఎం అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయనకు సమాధానం ఇచ్చారు. పదవులపై ఆశ లేదు, చంద్రబాబు గారు ఏం చేయమంటే నేను అదే చేస్తానని. కానీ ఏ పదవి అయినా సరే, ఈవెన్ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి కూడా నేను 3 సంవత్సరాల కంటే ఎక్కువ చేయడానికి ఇష్టపడనని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఎలా చూడవచ్చు అంటారు? గతంలో కూడా ఇదే మాట చెప్పాడు. గతంలో కూడా ఆయన తీసుకొచ్చాడు, పార్టీ ప్రక్షాళన చేయాల్సిన ఆవశ్యకత ఉంది, అట్లానే పాదుకుపోయి ఉంటున్నారు చాలామంది, కొత్త వాళ్ళకి అవకాశం కలగజేయాలి, ప్రక్షాళన చేయాలనే ఆలోచనలో ఆయన మొట్టమొదటి గతంలో కూడా చెప్పడం కూడా జరిగింది, మహానాడులో కూడా దాన్ని గుర్తు చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి, పాదయాత్రకు ఆటంకాలు కలగజేయప్పుడు ఏం చెప్పాడంటే సాగటానికి సహకరిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర అని కూడా అన్నాడు. ఇది జనాలకు విపరీతంగా వెళ్ళిపోయింది. ఇందాక మీరు అన్నట్టు ప్రజలు ఆయన కాపాడుకోవడం, ఈ రాజమండ్రిలో పాపం చుట్టూ భద్రత ఉన్నటువంటి పిల్లలను కూడా ఎత్తుకొని వెళ్ళారు, అక్రమంగా కేసులు బనాయించేసి. అక్కడ గొడవైంది కదా, ఇది మామూలుగా గన్నవరం దగ్గర అక్కడ గొడవైంది కదా, దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ మనుషులను కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది. అంటే ఆయనకి ఎవరైతే కాపలాదారులు ఉన్నారో, రక్షణగా నిలబడ్డారో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. అయినా సరే ఎక్కడ వెరవలేదు, ముందుకు వెళ్తానే ఉన్నాడు. ఒకటే సంకల్పాన్ని అతను ఏదైతే దృఢంగా నమ్మాడో, అతను నిజంగానే మొండివాడు. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే తాతలో ఉన్న మొండితనం అతను నిస్సందేహంగా అతని దగ్గర ఉంది, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఆ మొండితనమే ఈరోజు అతను లోకేష్ అనే వ్యక్తిని ప్రజలందరికీ కూడా మా నాయకుడు, భవిష్యత్తు నాయకుడు అనే అభిప్రాయం పార్టీలో రావడానికి కారణం ఆ మొండితనమే. అది లేకుండా మిగిలిన లాగా ఉన్నట్టయితే చంద్రబాబు నాయుడు గారి లాగో చూద్దాంలే చట్టం తన బంధం చేసుకుపోయిద్ది, జరుగుతూ ఉంటాయి అనుకుంటే ఈ ప్రకాశం ఉండేది కదా ఆయనకి. అతను ఎప్పుడైతే కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేస్తున్న అరాచకాలకి ఎక్కడ పడితే అక్కడ నిలబడిపోయి వాళ్ళు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఆ కుటుంబాలను పరామర్శతో పాటు అతను ధర్నాలు చేయటం కావచ్చు,
అక్కడి నుంచి ఎదురుదాడి చేయడం కావచ్చు, అక్కడి నుంచే లోకేష్కి ఒక గుర్తింపు, మనం అనుకున్న లోకేష్ వేరు, మనం ఇప్పుడు చూస్తున్న లోకేష్ వేరు, కావాలని వాళ్ళు ఇట్లా చిత్రీకరించారు, ఈ భవిష్యత్తు తరం నాయకుడు కాకుండా అడ్డుపట్టానికి వాళ్ళు అంతా చేశారనే భావనలో వచ్చారు. తర్వాత కనువిప్పు ఏ విధంగా కలిగింది అనే దానికంటే కూడా అవతల వాళ్ళకి పార్టీలో ముందు ప్రక్షాళన అయితే మాత్రం స్పష్టంగా జరిగింది. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు అతను ముందున్న, ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం అతను ముందున్న లక్ష్యం ఏంటంటే ముందు పార్టీని ప్రక్షాళన చేయాలి, నిస్సందేహంగా పార్టీని ప్రక్షాళన చేయాలి ఈ రోజుకి. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అట్లాగే ఇప్పుడు జరుగుతున్న పరిపాలనకు సంబంధించింది కూడా చూసుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఇందాకలో ఏదైతే డిప్యూటీ సీఎం గురించి మాట్లాడుకున్నారో ఆ విషయాలన్నీ అతను పట్టించుకుంటాడని కానీ పట్టించుకోవాలని కానీ ఎవరు భావించట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అదే వేదవాక్కు పార్టీకి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. సలహాలు వీళ్ళు ఇచ్చే సలహాలను స్వీకరించి ఆయన మంచి అనుకుంటే చేస్తాడు, లేకపోతే పక్కన పడేస్తాడు. ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు తోడు ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా కలిసి ముగ్గురు వెళ్ళిపోతున్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందిస్తుంది కాబట్టి నిన్న స్వయంగా ఇతని ప్రతిభని ప్రధానమంత్రి గారే అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతుంది, ఏంటి నా దగ్గర రాలేదని చెప్పని అడగడం కూడా జరిగింది. అందరి సమక్షంలో అది షార్ట్గా జరగలేదు. అలాగే ఇప్పుడు తీసుకొచ్చిన పరిశ్రమలు కనుక చూసుకుంటా ఉంటే ముంబై వెళ్ళేసి టీసీఎస్ని ఒప్పించుకొని తీసుకుని వచ్చాడు, అమెరికా వెళ్ళి పరిశ్రమలు తీసుకుని వచ్చేసాడు. ఇక్కడ ఎవరు వచ్చినా సరే ముందు అతను మాట్లాడుతున్నాడు, వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా ఒప్పించాలి, తండ్రి వారసత్వాన్ని నిస్సందేహంగా పుణిగిపుచ్చుకున్నాడని అయితే మనం భావించాలి. అతను అనుకున్నట్టుగా 20 లక్షల ఉద్యోగాలు అనేది ఇప్పుడున్న ఈ వేగవంతం చూసుకుంటా ఉంటే 3 సంవత్సరాలకే పూర్తయ్యే పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు చూసుకుంటా ఉంటే 6 లక్షల నుంచి 7 లక్షల కోట్ల మధ్య పెట్టుబడులు కావచ్చు, కేంద్రం నుంచి సహాయంగా చూసుకుంటా ఉంటే 4 లక్షల మందికి ఉపాధి కల్పన జరిగిద్ది అవి మొత్తం పూర్తయిపోతే. ఈ లెక్కను చూసుకుంటా ఉంటే వాళ్ళు అనుకున్న 20 లక్షలు పూర్తి కావడం కూడా పెద్ద విశేషమేం కాదు. దాంతోపాటు ఇంకా కొన్ని హామీలు ఇచ్చున్నారు కాబట్టి ఆ హామీలకు సంబంధించి ఎక్కడ ఆటంకాలు జరుగుతున్నాయి, ఎక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి, ఎక్కడ సహకరించట్లేదు, సహకరించకపోవడానికి గల కారణాలు ఏంటి, శాసనసభ్యుల తీరుతెన్నులు పనితీరు ఏ విధంగా ఉందనే దాని మీద కూడా ఇప్పుడు దృష్టి పెట్టారనే సమాచారం నాకు ఉంది. దాని మీద కూడా దృష్టి పెట్టేసి నెల 15 రోజులు అవి కూడా పరిష్కారం చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తూ ఉంది. నిస్సందేహంగా అట్లాంటివి జరిగితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉంటే పక్కన ఉన్న పార్టీ ఎత్తిపోయింది, జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే ఎత్తిపోయింది. కాబట్టి ఇప్పుడున్న దాంట్లో వాళ్ళు ఏదో అట్లా అయిపోయారు అనే ధీమాతో కాకుండా ఇతను ఇదే విధంగా కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్తాడని అయితే నేను భావిస్తున్నాను. సార్, ఆ యువగళం పాదయాత్రకి ఎంత పేరు వచ్చిందో యువగళం పాదయాత్రలో ఆయన తీసుకొచ్చినటువంటి రెడ్ బుక్ కూడా అంతే పేరు వచ్చింది. ఇప్పటికి పాదయాత్ర అయిపోయినా కూడా ఆ రెడ్ బుక్ కొన్న క్రేజ్ అయితే తగ్గలేదు. సో ఇది ఒక సరికొత్త ఆలోచన అనే చెప్పొచ్చు. ప్రజా సమస్యలు అంటే ఇప్పటివరకు ఎంతోమంది చేశారు కానీ అలా సమస్యలను బుక్లో రాసుకొని మరి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాను అని చెప్పడం కూడా ఇది చాలా కొత్త విషయం. సో ఈ ఆలోచనను, ఈ థాట్ని ఎలా చూడొచ్చు అంటారు? మీకు రెడ్ బుక్ గురించి మాట్లాడటం మీకు సరదాగా ఉంది కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి భయపడి చచ్చిపోతున్నాడు. రెడ్ బుక్ ఏంటి, ఆ రెడ్ బుక్ రాజ్యాంగం అని మొదలుపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ భయకంపితులైపోతాయి. ఇప్పటికీ ఆ రెడ్ బుక్లో ఏముందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఆ రెడ్ బుక్ ఓపెన్ చేశారో లేదో కూడా ఇంకా తెలియదు. కానీ ఆ రెడ్ బుక్ అని చచ్చిపోతున్నారు వైసీపీ వాళ్ళు. ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా ఏంటి అంటే చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బోరుగడ్డ అనిల్, అతను ఉన్నాడు కదా, వర్రా రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ అయితే దే ఆర్ బిహైండ్ బార్స్. నందిగం సురేష్, విజయపాల్ వీళ్ళందరూ అంటే చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారమే తీసుకెళ్తూ ఉన్నారు. ఎక్కడ కూడా మీద పడి ఎగబడి ఇంటి మీద పడి అంటే అర్ధరాత్రి పూట వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళి అటువంటి పనులు ఏం చేయటం లేదు. 41 year నోటీసులు ఇస్తున్నారు. రోజా కూడా చాలాసార్లు అడిగింది మాకు 41 year నోటీసులు ఇవ్వండి అని. బహుశా త్వరలో రోజాకి కూడా 41 year నోటీసులు ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు కోర్టుకి వెళ్ళి వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్స్ అవి ఇవి క్వాష్ పిటిషన్లు అన్నీ వేసుకున్న తర్వాత చట్టపరంగా అన్నీ వాళ్ళు మొత్తం ఒక కొలిక్కు వచ్చిన తర్వాతే పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి లాగా గుండాలని ఐపీఎస్ ఆఫీసర్లని గుండాల్లాగా పెట్టుకొని ఇళ్ళ మీద అటాకులు చేసి దాడులు చేసి ఎత్తుకురండి అని చెప్పే బ్యాచ్ ఇక్కడ లేదు. కాబట్టి రెడ్ బుక్ కాన్సెప్టు లోకేష్ మరి ఏం ఆలోచించి తీసుకున్నాడో కానీ
ఆ రెడ్ బుక్ తోటే పోయింది. ఈ వైసీపీ కొట్టుకుపోయింది, తుడిచిపెట్టుకుపోయింది ఏంటి అంటే ఆ రెడ్ బుక్ ప్రధాన కారణం. అందుకనే వాళ్ళు ఇప్పుడంతా రెడ్ బుక్ రాజ్యాంగం అని వలవల ఏడుస్తున్నారు. ఏది వాళ్ళ సంగతి ఎట్లా ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే ఈ రోజున రెడ్ బుక్ పుణ్యాన సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.